హాయ్ అండి, ఈరోజు తోటకూరతో మంచి రోటి పచ్చడి అయితే చూపిస్తానండి. దీనికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వేసుకున్నాను. 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఒకటే వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చిని కానీ. అలా ఆయిల్లో కొత్త తోటకూరని బాగా ఫ్రై చేసుకొని ఒక టమాటాని కొద్దిగా చింతపండుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్నది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుని ముందుగా మన మిక్సీ జార్లో పచ్చిమిర్చిని ఎండుమిర్చిని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, నాకు అది లేదు కాబట్టి సో ఇలా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు తోటకూరని టమాటా చింతపండు గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని తర్వాత వెల్లుల్లి రబ్బలను వేసుకుని సో పక్కన పెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఇందులో పోపు అయితే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలండి. నాన్ వెజ్ కూడా సరిపోదు. సో ఎక్కువ నాన్ వెజ్ తింటారు కానీ ఇలాంటి వెరైటీగా రోటి పచ్చళ్ళు వెజ్ ఐటమ్స్ అయితే నాకు చాలా ఇష్టం.